హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్ విత్ కిట్టు. సో ఇంట్రడక్షన్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. మీరు తమిళ అయితే చూసుంటారు కదా. సో మేము ఒక 2 డేస్కి చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము. అది మేము ప్లాన్ చేయలేదు, అన్ని వాళ్ళు ప్లాన్ చేస్తే ఇంకా చాలా ఫోర్స్ చేస్తున్నారు. యుక్తిక హచ్చు హచ్చు యుక్తిక పుట్టినప్పుడు కానించి అస్సలు ఏమంటారు, ట్రిప్స్ కానీ దేనికి కానీ ఇరుగుపల్లది ప్లాన్ చేసి మేము చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాము. సో అన్నయ్యలు కొంచెం ఫోర్స్ చేస్తున్నారు. అయినా చలి చాలా ఎక్కువ ఉంటున్నా ఈసారి ఏదైతే అదైంది వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో అక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది, సఫారీ ఉంటుంది, అండ్ టైగర్స్, యానిమల్స్ ఇవన్నీ చూడొచ్చు. సో యుక్తిక కూడా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి సో ఇందాక రాని చూసారా? అబ్బా హాయ్, ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? చాలా అల్లరి ఎక్కువైపోయింది ముందు. ఆగు ఆగు అని మాట అర్థం కదరా నీకు. ఆ కళ్ళద్దాలు ఇరిపోదాకా దానికి మనసప్పుడు ఆ కళ్ళద్దాల కోసమే జడ్చూడండి తీసుకున్నాం. ఏది చిన్నగున్నా ఇచ్చుడు ఎలా ఉంది? వావ్, స్టైల్ రాని స్టైల్ పెట్టుకో, మళ్ళీ సరిగ్గా పెట్టుకో. ఇట్రా నేను పెడతారా? అదేం స్టైల్? ఈ అటైర్లో ఎందుకుంటున్నానంటే యాక్చువల్లీ ఇప్పుడు బట్టలన్నీ వేసుకొని చూస్తున్నా. సో ఎప్పుడెప్పుడు బట్టలన్నీ తీస్తున్నాను జస్ట్ బికాస్ వెయిట్ లాస్ అయ్యాను కదా. సో మంచిగా పడుతుంది. ఈ షర్ట్ నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. సో ఎలా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందు ఈ షర్ట్ అనేది తీసుకున్నాను 1 or 2 times, అప్పుడు వేసుకున్నా. సో మళ్ళీ తర్వాత నాకు ఫిట్ అవ్వలేదు. ప్రెగ్నెన్సీ జర్నీ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడము, సి సెక్షన్ వల్ల మనకు ఆ బెల్లీ ఉంటుంది కదా. సో దానివల్ల అన్నిటి వల్ల వేరియస్ రీజన్స్ వల్ల నేను ఈ షర్ట్ అనేది వేసుకోలేదు, పట్టలేదు. సో ఇప్పుడు వేసుకొని చూద్దాము అని చెప్పేసి చూస్తే మంచిగా ఫిట్ అయింది అండ్ లూజ్గా కూడా వచ్చింది. సో ఎంత వెయిట్ లాస్ అయ్యి ఉంటాను అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. పార్ట్ ఏంటి అని అంటే ఇక్కడ ఫిట్ అవ్వడమే కాక బెల్లీకి ఇంత లూజ్ కూడా వచ్చింది. నేను సైజ్ చూసి చెప్తాను. నైట్ ట్రాక్ ప్యాంట్ మీద వేసుకొని చూసా, లిటరలీ ఎంత హ్యాపీగా ఉందో. మేజర్ వెయిట్ లాస్ అనేది నేను ఇక్కడ హిప్స్ దగ్గర అండ్ బెల్లీ. సో మీరు చూసారు కదా బెల్లీ కూడా ఎంత తగ్గిందో. అండ్ జాలైన్, ఫేస్ దగ్గర. సో మిగతా బాడీ కొంచెం టోన్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు కూడా వెయిట్ లాస్ అవుదామని అనుకుంటున్నారు కదా. సో ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎలా జరుగుతుంది మీ వెయిట్ లాస్ జర్నీ అనేది కింద కామెంట్ చేయండి. సో నాన్న వచ్చాడా? బయటికి తీసుకెళ్తానన్నా. ఈ ట్రిప్ ఎస్పెషల్లీ ఎవరికి ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే గ్రేట్ రిఫ్రెష్మెంట్ అనిపించింది. ఇంట్లో ఒక దగ్గర అలా కూర్చోవడం అంటేనే అవ్వదు అసలు. ఏదో ఒక పని ఆ క్షణంలో. పని అంటే ఏదో పెద్ద పెద్దగా ఉంటాయని కాదు, డైలీ చోర్స్లో కానీ లేదు అని అంటే ఒక ర్యాట్ రేస్ అనేది ఉంటుంది కదా. సో మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి ఇచ్చేయాలి, అది చేయాలి,
తర్వాత వంట చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి. ఆ క్షణం అది కాకపోతే రీసెర్చ్ వర్క్, నేను చేసే కంటెంట్ క్రియేషన్‌లో ఎంత కాదనుకున్న ఐడియాస్ రీసెర్చ్ చేయాలి. కామెంట్స్ మీరు పెడతారు కదా! అక్క ఇది చేయండి, అది చేయండి అని. అది లైనప్ చేసుకుంటూ చాలా అది ఒక రకంగా కాదనమాట. సో, ఒకవేళ ఏ పని లేకుండా మూవీ పెట్టుకొని కూర్చున్నా మన మైండ్‌లో ఏదో రన్ అవుతది. ఇంత ఇదిగా ఉంటది. సో, వెన్ ఐ వాజ్ ఇన్ కార్ యుక్తికని అలా ఒళ్ళో వేసుకొని, దగ్గరగా ఉంచుకొని, కార్‌లో వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఆ వ్యూ చూస్తూ లిటరల్లీ నా మైండ్ ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందో, అంటే ఒక ఉపశమనం అంటారు కదా! లిటరల్లీ అలా అనిపించింది. నేను మొమెంట్ ఎంజాయ్ చేశాను. అందరితో ఫన్ అయ్యింది. యుక్తికతో మంచిగా టైమ్ స్పెండ్ చేసినట్టు అనిపించింది. అండ్ మా హస్బెండ్‌తో కూడా. సో, ఎట్ ద ఎండ్ నాకు ఈ అన్నిట్లో నాకేమనిపించిందంటే, నాకు కొంచెం స్పేస్ దొరికింది టు థింక్ అబౌట్ మై సెల్ఫ్. ప్రెజెంట్ నా లైఫ్‌లో ఏమవుతుంది? యూట్యూబ్ గురించి ఆలోచించాను. అండ్ ఎంత కానీ ఇంకా బెటర్ చేసుకోవచ్చు. ఏంటి అసలా ఎలా అయిపోతుంది? ఎక్కడైనా ఫ్లోలో వెళ్ళిపోతున్నామా? మన వైపు నుంచి ఏమైనా మిస్టేక్స్ జరుగుతున్నాయా? ఏంటి? ఆ పాజ్ బటన్ లాగా అనిపించింది నాకు. లిటరల్లీ ఐ ఫెల్ట్ సో గుడ్. బట్టలు ఏవైతే కావాలో అవన్నీ తీసి చూసుకొని, వేసుకొని చేయడం, ట్రయల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాకింగ్‌కి అయితే వెళ్ళిపోయాను. సో, వాకింగ్ కొంచెం ఫాస్ట్‌గా చేసి కంప్లీట్ చేసిన తర్వాత షాపింగ్‌కొచ్చాము. లాస్ట్ మినిట్ షాపింగ్ అనేది ఆనవాయితీ అయిపోయింది నాకైతే మాత్రం. లిటరల్లీ ఇప్పుడు వింటర్ వేర్ కదా! సో, యుక్తికకి ఆల్రెడీ 1 స్వెటర్ ఉంది. ఎందుకైనా మంచిది ఇంకో స్వెటర్ అనేది పిల్లలకి ఉండాలి. వామిట్ చేసుకున్నా, లేదు అనంటే ఫుడ్ స్పిల్ అయినా, ఏదో రకంగా వాళ్ళు పాడు చేసేసుకుంటారు కదా! సో, స్వెటర్ లేకుండా ఉంచలేము. అందుకే స్వెటర్ తీసుకుందామని అప్పటికప్పుడు ఆఫ్‌లైన్ షాపింగ్‌కి ఇలాగ స్ట్రీట్ మీద మాకు వింటర్ కలెక్షన్ అనేది బెస్ట్ అనమాట. చాలా పెడతారు. క్వాలిటీ వైస్ గానీ, ప్రైస్ పరంగా గానీ ప్రతీదీ బావుంటది. సో, యుక్తికకైతే ఒక స్వెటర్ అండ్ టోపీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కుప్పలు కుప్పలు బట్టలనమాట. దీంట్లో అన్ని రకాలుంటాయి. సో, జీన్స్‌లు, షార్ట్‌లు, టీ షర్ట్‌లు, చుడిదార్స్ అన్నీ ఉన్నాయి. లిటరల్లీ వెళ్ళి ఎతుక్కోవడమే. బట్ నేను చూసాను కానీ నచ్చాయి. కానీ ఏది తీసుకోలేదు. నాకు ఎందుకో అన్‌వాంటెడ్ షాపింగ్ అన్నట్టు అనిపించి, ప్రెజెంట్ లేకపోతే షాపింగ్ చేసినా బానే ఉంటది. ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేసి వచ్చేసాను. సో, తర్వాత ఇంకా యుక్తికకి ఫీడ్ చేసేసి ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. పిల్లలతో బయటకెళ్తున్నాము అనంటే అది ఒకరోజు అవని, 2 రోజులు అవని బ్యాగ్ మాత్రం దిట్టంగా ప్యాక్ చేయాల్సిందే. ఎక్స్‌ట్రా పెయిర్స్, సాక్స్‌లు, టోపీలు అండ్ మెడిసిన్స్ మెయిన్‌లీ. అండ్ ఇంకా వాళ్ళ స్కిన్ కేర్, హెయిర్ కేర్, అబ్బా! నానా రకాలు. మెయిన్‌గా మేజర్ లగేజ్ వచ్చేసరికి డైపర్సే. సో, ప్రెజెంట్ అయితే ప్యాకింగ్ నడుస్తుంది. నేను ఎక్కువగా టూర్స్‌కి గానీ, ట్రిప్స్‌కి గానీ నో చెప్పడానికి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నాకు కంఫర్ట్ వదలడం ఇష్టం ఉండదు. కంఫర్ట్ అంటే ఇంకో రకంగా కాదు. ఎలా అంటే మెయిన్‌లీ స్లీప్ సాక్రిఫైస్ చేయడం ఇష్టం ఉండదు. ఇల్లు వదిలేసి ఎళ్ళాలనంటే ఒక మిస్సింగ్ ఫీలింగ్ ఉంటది కదా! అది కూడా నేను ఎక్కువ తీసుకోలేను. ప్యాకింగ్ స్ట్రెస్ అది యుక్తిక పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోయి హ్యాండిల్ చేయలేక ఇంకెందుకులే మన ఇంట్లో ఉంటే అన్నీ అయిపోతాయి కదా సవ్యంగా అన్నట్టు. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యాం కానీ నాకైతే పొద్దున్న లేచిన వెంటనే ఒకటే థాట్, ఎందుకురా బాబు ఇప్పుడు మనకి వెళ్ళడం అని. బికాజ్ స్లీప్ని సాక్రిఫైస్ చేయాలి అని అంటే నాకు ఇక్కడ లేనంత బాధ అనమాట. సో, ఎందుకు అనవసరంగా స్ట్రెయిన్ అవ్వడం అని ఫైనల్గా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. సో, కార్లోకి వెళ్ళిన అయితే పడుకొనే ఉంది. సో, మా ప్లాన్ ఏంటంటే నన్ను పడుకుండగానే తీసుకొని వెళ్ళిపోదాము ఎత్తుకొని అని. సో, కార్లో వెళ్ళిన తర్వాత మిగతా అప్డేట్స్ అవన్నీ షేర్ చేస్తాను. సో, ఇలాగా మైక్ తీసుకుంటూ మాట్లాడుతూ వ్లాగ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. లిటరల్లీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ట్రై చేస్తున్నాను. సో, మీకు నచ్చితే ఇలాగే కంటిన్యూ చేస్తాను. యుక్తిక ఎక్కువగా బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర ఎక్కువ ఉంటుంది. మా హస్బెండ్ దగ్గర తక్కువ ఉంటుంది. ఇంట్లో వచ్చేసరికి మా ఆయన్ని వదలదనమాట. మా ఆయన వస్తే బెల్లం చుట్టూ ఈగలు తిరుగుతాయి కదా, అలాగే తిరుగుతుంది. ఇంకా నా దగ్గరికి రాదు. సరే, నీ పర్మిషన్ లేకుండా వీడియో తీస్తాను కానీ
వచ్చేసావులే. టైం ఎంత అయింది? ఇంట్లో ఎన్నింటి దాకా పడుకుంటావు నువ్వు పంది? నిన్నే అది తిరిగి నన్ను క్వశ్చన్ వేస్తుంది. అమ్మ నువ్వు ఎన్నింటి దాకా పడుకుంటావు అని. నవ్వు చిరునవ్వు. మార్నింగ్ సన్ రైజ్ చూసి నిజం చెప్పాలంటే ఎన్ని రోజులు అయిపోయిందో. నేను మార్నింగ్ బర్డ్ కాదు, నైట్ పూట వండి ఏదైనా చేసుకోగలను కానీ మార్నింగ్ అంత త్వరగా లెగలేను. సో ట్రై చేశాను వాకింగ్ మార్నింగ్ చేయడం, తర్వాత ఒక 2-3 డేస్ పాజ్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఎన్ని పంతాలు చేసినా నాకు మార్నింగ్ లెగడం మాత్రం సెట్ అవ్వలేదు. సో ఈ ట్రిప్లో మళ్ళీ సన్ రైజ్ అయితే చూసాం. యుక్తిక కొత్తగా ఏం స్టార్ట్ చేసిందంటే కెమెరా పెడితే చాలు హాయ్ చెప్పేయడం, తర్వాత హలో అనడం బాగా ఎక్కువైపోయింది. అంటే షీఈస్ గెట్టింగ్ కాన్షియస్ ఆఫ్ కెమెరా, వ్లాగింగ్ ఇదంతా. ఎలా చెప్పాలంటే ట్రైపాడ్ ఒకవేళ చూసినా సరే ఫోన్ ఉందనుకొని పెట్టేసుకొని హాయ్ చెప్పడం ఇవన్నీ చేస్తుంది. నాకు చాలా ఉంది. వన్స్ దానికి మాటలు క్లియర్గా వచ్చేస్తే మైక్ పెట్టిచ్చేసి మాట్లాడించడం ఇవన్నీ. యుక్తిగల I take new. Yeah. సో టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే కావాలని నాయిస్ నేను నిల్ చేయలేదు, జస్ట్ బికాస్ టు షో దట్ వాళ్ళు ఎక్కువ మరాఠీ మాట్లాడుతూ ఉంటారు, నేను ఇంగ్లీష్ మాట్లాడతా, అండ్ ఒక్కొక్కసారి చిన్న చిన్న మరాఠీ ఆర్ హిందీ వర్డ్స్ యూస్ చేస్తాను. మీరు ఎప్పుడైనా మరాఠీ లాంగ్వేజ్ విన్నారా? సో ఏదైనా ఐడియా ఉందా? చూడు మమ్మీ పిలుస్తుంది. అమ్మా హాయ్ అమ్మా. నేను ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ దాదా అని. దాదా అంటే మరాఠీలో అన్నయ్య అని అర్థం అనమాట. వాళ్ళందరినీ నేను అన్నయ్య అని పిలుస్తాను, వాళ్ళందరూ నన్ను వదిన అని పిలుస్తారు, నేను మాత్రం అన్నయ్య అనే పిలుస్తా. నేను రాకముందు వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఆల్రెడీ 2 పెళ్ళయింది అండ్ వాళ్ళ వైఫ్స్ వదినలు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ రిలేషన్ కూడా లేదు, జస్ట్ హాయ్ బాయ్ అంతే. ఏదైనా ఈవెంట్ లైక్ బర్త్డే కానీ ఏదైనా ఉంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సో నాకేంటంటే లోన్లీగా అనిపించేది అండ్ సో మచ్ సైలెన్స్. ఆ సైలెన్స్ నాకు ఎలా అనిపించేది అంటే ఒక్కొక్కసారి అదొక రకంగా టీవీ వేసి వదిలేసేదాన్ని. ఇంకా దట్స్ వేర్ అండ్ ఐ స్టార్టెడ్ డిఐవై. నేను అది కూడా చెప్పాను కదా. అండ్ అన్నయ్యల్ని రమ్మండము తినడానికి మెయిన్గా వాళ్ళు ఎక్కువగా నన్ను సౌత్ కాబట్టి మనము బిర్యానీ చేయమని, సౌత్లో నాన్ వెజ్ బాగా చేస్తారని నా చేత చేపించడం, టీకి రావడము, బయటికి తినడానికి వెళ్ళడము, చిన్న చిన్న ట్రిప్స్ టూర్స్ ఇవన్నీ వెళ్ళడం వల్ల మోర్ లైక్ ఫ్యామిలీలా టర్న్అవుట్ అయ్యాము. సర్వేష్ దాదా Now Kanna everyone came. Yukti? Hello. Hiya. Yei ni banana sevi? Bananas anni kotulu tinisei. Place ala బాగుంది. యుక్తి యుక్తి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఇక్కడ యానిమల్స్ని కంట్రోల్ చేద్దు కానీ. నాకు ఈ ట్రిప్కి వెళ్ళడం వల్ల అట్లీస్ట్ ఒక ఛాన్స్ అయినా దొరికింది ఈ ఛానల్లో చూపించడానికి మేము ఎలా మా ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. సో అదనమాట మేము వెళ్ళేది చిక్కల్గా ఒక ఫారెస్ట్ ఏరియా, టైగర్ రిజర్వ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా స్పాట్కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంది. సో రీచ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఏం చేసాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తా. అంతే మరి. వీడియో నచ్చితే ఫాలో అయిపోండి.